మొన్ననే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కొట్టినటువంటి సంఘటనకి సంబంధించి ఒక విచిత్రమైన పరిణామం నందిగం సురేష్ మీద. తన ఇంటి దగ్గరికే తెలుగుదేశం పార్టీ కార్యకర్త వెళ్ళాడు. అక్కడ నందిగం సురేష్ చెప్పేది ఏంటి, అతను మా ఇంటి మీదకి దాడికొస్తే ఆహ్, దాన్ని తీసుకొచ్చి ఆపితే, ఆపినందుకు నన్నే కొట్టారు అన్నట్టు. బట్ ఈయనే అతన్ని కొట్టాడు అన్నట్టు. దీని మీదన అరెస్టు, జైలు, విచారణకి సంబంధించి అడిగితే నిన్న పోలీస్ కస్టడీకి ఇస్తే పోలీస్ కస్టడీలో జరిగిన పరిణామాలను ఈనాడు రాసుకొచ్చింది. రాజధాని గ్రామం ఉద్దండరాయనపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ రాజుని నేను కొట్టలేదు, క్షమాపణ చెప్పడానికి మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ బంధువుని పిలిచి తీసుకెళ్ళమని చెప్పి అందరితో గొడవలు పెట్టుకుంటామని వాళ్లే అతన్ని కొట్టుకుంటూ తీసుకెళ్లారు మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీసు విచారణలో చెప్పుకొచ్చారు. మరి అలాంటప్పుడు కృష్ణ ఎందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, ఇంటికి తీసుకెళ్ళాక మీ భార్య మీ కుటుంబ సభ్యులు అతని మీద దాడి చేశారు కదా అంటూ పోలీసులు వీడియో ఫుటేజ్ సురేష్ ముందు ఉంచడంతో సమాధానం లేదు. మీరు బొడ్డురాయి సెంటర్ అందరూ చూస్తుండగానే కృష్ణపై దాడి చేయడం వాస్తవం కాదా, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పోలీసులు చెప్పగా తానేమీ కొట్టలేదని, ఆ సమయంలో అతను మద్యం మత్తులో తిడుతూ తన మీదకే దూసుకొచ్చాడని దాటవేత ధోరణిలో నందిగం సమాధానం ఇచ్చారు. ఉద్దండరాయనపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ మీద దాడి కేసులో నందిగం సురేష్ గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే ఈ నెల 17న ఘటన జరిగితే 18న పోలీసులు అదుపులో తీసుకుని 19న కోర్టులో హాజరుపరిచి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధిస్తే తుళ్లూరు పోలీసులు 3 రోజులు పోలీస్ కస్టడీ కోరితే మంగళగిరి కోర్టు అనుమతి ఇవ్వడం, బుధవారం ఉదయం జిల్లా జైలు నుంచి గుంటూరు జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం తుళ్లూరు పోలీసులో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు సిఐ శ్రీనివాసరావు విచారణ చేయడం, ఇసుకపల్లి కృష్ణపై దాడిలో ఎవరెవరు పాల్గొన్నారో, అతన్ని ఎందుకు కొట్టారు, గ్రామంలోని బొడ్డురాయి సెంటర్ నుంచి కృష్ణని మీ ఇంటికి తీసుకొచ్చింది ఎవరు, అందుకు ఉపయోగించి ద్విచక్ర వాహనాలు ఎవరివి, దాడికి పాల్పడిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇంట్లో ఎవరెవరు దాడి చేశారని దర్యాప్తు అధికారి ప్రశ్నలు పదే సంధించగా సురేష్ పొంతలేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. మొత్తం 25 ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. చాలా ప్రశ్నలకు ఆయన బుకాయించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. సురేష్ తొలి రోజు విచారణ వ్యక్తిగత న్యాయవాది సమక్షంలో సీసీ కెమెరాల మధ్య జరిగింది. ఆ తర్వాత తుళ్లూరు పోలీస్ స్టేషన్ లాకప్లో ఉంచారు. మిగిలిన 2 రోజులు మరింత లోతుగా విచారించి దర్యాప్తు అధికారి నిర్ణయిస్తారు.